శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో ధర్మరాజుని రాజసూయాగము కుచేల ఉపాఖ్యానము చెప్పుకుందాం. రాజసూయాగం జరుగుతూ ఉంటే భూమండలం మీద రాజులందరూ వచ్చారు. రాజసూయాగం అంటే మాటలు కాదు, బంగారు నాగులతో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమైన మర్యాదలు చేస్తున్నారు. వారికి ఎవరెవరి కోసం ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరికి శ్రద్ధాభక్తులతో దానం ఇవ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడు పాండవులకి పడదు, కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసమని రాజసూయాగంలో దానం చేయడానికి ధర్మరాజు గారు అంతటి వాడు కర్ణుడిని నియమించారు. పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. వంటశాలలో ఉండి రుచికరమైన పదార్థాలను తయారు చేయించమని తమ్ముడైన భీమసేనునికి పురమాయించి భీమసేనుని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళ పరమ పూజ్యులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని వారు ఆశీర్వదనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కనే ఉండి వారికి సపర్యలు చేసి వారికి ఏం కావాలో చూడడానికి బాధ్యత కలిగిన వ్యక్తిని పెట్టాలి. ఈ పని కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న అర్జున్ని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువుల్లో వాడబడే సమస్త పదార్థాలను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించారు. వచ్చిన వాళ్ళలో నారద మహర్షి, అత్రి మహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడైన సహదేవుణ్ణి వినియోగించాడు. భోజన పంక్తిలో రుచులూరించే పదార్థాలను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా అంత అందంగా రాజసూయ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్ధుడైన వారిని ఎంచి ఆయనకి అగ్రపూజ చేస్తారు రాజసూయాగంలో. ఇప్పుడు సభలో అగ్రపూజని ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందరో ఋషులు, మహర్షులు, దేవగురువులు, ఎందరో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని ధర్మరాజు గారు ఆలోచిస్తున్నారు. అప్పుడు వయసులో చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి, అన్నయ్య, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి, అన్నయ్య, ఈయన ఈశ్వరుడు, ఇక్కడ నిలబడి ఈయనే బయటికి వెళ్ళిపోతున్న కాలస్వరూపం కూడా. ఒక ప్రదేశంలో ఎక్కడికక్కడ కనబడుతున్న ఈ సమస్త భూమండలము ఈయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఈయనే, యజ్ఞము ఈయనే, చేసినవాడు ఈయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మన మాంసనేత్రంతో చూడ్డానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలములయందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై యాగానికి వచ్చి నిర్వహించి జరాసంధిని వదిలేసి మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయనే ఇక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరిని వెతుకుతున్నారు? ఆయనకు అగ్రపూజ చెయ్యండి అన్నాడు. ఈ మాట చెప్పేసరికి ధర్మరాజు గారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు, చెప్పే మాట ఎదిరించలేనిదై ఉండాలి. అది ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు, కృష్ణుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని తీసుకుని బంగారు జలపాత్ర చేతిలో పట్టుకుని కృష్ణుని వద్దకు వెళ్ళారు. 5 అన్నదమ్ములు, ద్రౌపదీదేవి, కుంతీదేవి అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళను తీసుకుని ఆయన కాళ్ళ కింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్రలోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే 4 అన్నదమ్ములు పుష్పాలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెంలోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళనా జలమును తీసుకుని ధర్మరాజు గారు తన శిరస్సు మీద జల్లుకుని తదుపరి కుంతీదేవి శిరస్సు మీద, ద్రౌపదీదేవి శిరస్సు మీద, తమ్ముళ్ల శిరస్సు మీద జల్లారు ధర్మరాజు గారు. బంగారు వన్నగల వస్త్రద్వయం తీసుకుని వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి అపర సూర్య భగవానుడా అన్నట్టుగా వెలిగిపోతున్న హారాలను తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మను నమస్కరించి ఆయనకి తాంబూలం ఇచ్చి
తమ తమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో 5 అన్నదములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ మూడినవాడు ఒకడు ఉంటాడు కదా, వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. అప్పుడు శిశుపాలుడు లేచి, ఈయన గోపబాలకుల కుటుంబంలో పుట్టాడు, యథార్థానికి ఆయన ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. కొంతమందికి ఇతడు దేవకీ వసుదేవులకు పుట్టాడంటారు, చాలామంది ఇతడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడంటారు. ఈయన కులం తెలియదు, గోత్రం తెలియదు, వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతకులను రమించాడో, ఎంతమందితో తిరిగాడో ఇది నడవడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మాన మర్యాదలు ఎరగనివాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా? సభలో వీనికన్నా తగినవారు లేనే లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అనుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుని శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని శిశుపాలుడు కృష్ణుడి మీదకి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రానికి నమస్కరించి ఆ చక్రము శిశుపాలుడి మీదకి ప్రయోగించాడు. అప్పటికి శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తయిపోయి 100 తప్పుల వరకు కాపాడదానని మేనత్తకు మాట ఇచ్చాడు. ఇప్పుడు శిశుపాలుడు చేసిన అధిక్షేపణతో 100 తప్పులు పూర్తయిపోయి సుదర్శన చక్రం ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుక కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మకు జోలికి వెళ్ళి మరణించాడు అని అన్నారు. తదనంతరం పాండవులందరూ అవభృత స్నానం చేశారు. యాగం అంతా పూర్తయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్ళి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవభృత స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజు గారు పరమ సంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి చేరుకుంటున్నాడు. ఈలోగా సాల్వుడు అనే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెట్టుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనమే ఉంది? పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు సాల్వుడు అన్నాడు, తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరమశివుడు కోరాడు. అప్పుడు పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానాన్ని నిర్మింపజేసి సాల్వునికి ఇచ్చాడు. ఆ విమానానికి సౌబకము అని పేరు. ఆ విమానం ఎక్కి ద్వారకా నగరం మీదుగా వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యాలను గోపురాలను తన గదాదండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్ధం ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ అక్కడికి చేరుకున్నారు. దుర్నిమత్తములు కనబడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించి, సాల్వుడు కూడా మాయా వసుదేవుని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుణ్ణి సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటి వారు తండ్రి మరణిస్తే ఎలా కిన్నుడవుతారో అలా కిన్నుడయ్యారు. కానీ మిగిలిన వాళ్ళు ఇది జరిగేది కాదు, వసుదేవుడు లోపల ఉన్నారని చెప్పారు. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగిస్తే సాల్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తుని అయిపోయింది. తదనంతరము దంతభక్తుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతభక్తులిద్దరూ మరణించిన తర్వాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలోకి కలిసిపోయింది. గతంలో శ్రీ మహావిష్ణువు ద్వారకపాలకులైనటువంటి జయా విజయులకు ఇవ్వబడిన శాపం చేత 3 జన్మల్లో రాక్షసులుగా జన్మించాలి. కాబట్టి ఈ జన్మలో వారు శిశుపాల దంతభక్తులుగా జన్మించి వారెవరు శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనం అయిపోయారు. ఇది శిశుపాలుడు కృష్ణుడి చేతిలో మరణించడం అన్నమాట. తర్వాత మనం కుచేలోపాఖ్యానం గురించి చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ కృష్ణుడికి తెలియకుండా ఒకరోజు అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని,
అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుడి గురించి అలా చెప్పలేదు. కుచేలుడి గురించి వ్యాసులు గారు, పోతన గారు చాలా గొప్పగా చెప్పారు. వేదవ్యాసుడి కుమారుడైన శుకుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుని చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెప్తాను విను అని శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. కుచేలుడు అపారమైన మానాభిమానము కలిగినవాడు. మనందరికీ కుచేలుడు అంటే ఎంతో దరిద్రుడు, చెయ్యి చాపేవాడు అని అనుకుంటాం. కానీ కుచేలుడు గురించి ఎంత గొప్పగా ఇక్కడ చెప్తున్నారో అర్థం చేసుకోండి. కుచేలుడు అపారమైన మానాభిమానాలు కలిగినవాడు, యాతన చేయడానికి సిగ్గు విడిచిపెట్టినవాడు. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. మానాభిమానాలు ఉన్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధాలకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనం చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమి లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉండేవాడు. ఈశ్వరుడు తనకు ఫలానా దెబ్బలేదని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు, గోవిందసకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎప్పుడూ కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి, కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవతం ధర్మం తెలిసినటువంటి తల్లి. ఆవిడ ఒకరోజు భర్తతో అంది, మహానుభావ, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకొని 10 మాటలు ఆకలేస్తోందమ్మా అని అన్నం పెట్టలేకపోయేనని అమ్మ బాధపడుతుందేమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకొస్తున్నారు. నీకు ఐశ్వర్యభ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన ఆ మహానుభావుడు, ఆ వాసుదేవుడు మనల్ని కూడా తప్పక ఆదుకుంటాడు. ఆయన్ను భక్తితో ఏమడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి? పిల్లల కోసమైనా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది అని చెప్పింది కుచేలుని భార్య. భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో అంటే ఒట్టి చేతులతో వెళ్ళలేం కదా. స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకుని వెళ్ళాలి. ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మన ఇంట్లో ఏం కానుకుంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ, మనకి ఉన్నదే మనం ఇద్దాము, మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి, అవి మూట కట్టి ఇస్తాను, తీసుకువెళ్ళండి అంది. కుచేలుడు జీవితకాలంలో ఆయనకు ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసినవాడు లేడు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం చేశారు. చేలము అంటే వస్త్రం, కుచేలము అంటే చిరిగిపోయిన బట్ట అన్నమాట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. అంటే అన్నీ చిరిగిపోయిన బట్టలే కట్టుకోవడం అన్నమాట కుచేలుడు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలుడికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో, చెమట కంపుతో, రథము నుండి వస్తున్న ధూళంతా ఒంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏం తిన్నాడో ఏం తినలేదో ఈశ్వరునికే ఎరుక. ద్వారకాపట్నం సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సకుడైన గోవిందుడు ఎక్కడ ఉన్నాడో అని వాకప్ చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటికి తెలుసుకున్నాడు. ఇంటి ముందర పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనను గుర్తుపడతాడో పట్టడో అనుకున్నాడు. రాజభట్లకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళ్దామా అంటే తన దగ్గర కృష్ణుని ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు వాసుదేవుడిని చేరడానికి తన వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌదం దగ్గరికి వెళ్ళి తెర తీసి భటులను చూశాడు. భటులు ఎవరు కావాలి అని అన్నారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడు అని చెప్పారు.
అప్పుడు వాళ్ళు ఆయన్ని యగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న ద్వారకాపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా, మీ కొరకని చాలా పెద్ద బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులు ఆడుతున్నారు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంత దూరంలో చూసి, కుచేలా, ఎప్పుడొచ్చావు అని పలకరిస్తూ ఒకసారి మంచం మీద నుంచి కిందకి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా, ఎన్నాళ్ళకు చూశానయ్యా, నిన్ను లోపలికి రావస్తుంది అని కుచేలుని చెయ్యి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన సైన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పు ముట్టరు. అటువంటి హంసతూలిక తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ళ కింద పెళ్ళం ఉంచి ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచూపు చివర తగిలితే ఐశ్వర్యం వస్తుందో, లోకం కొలుస్తోందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తూ ఉంటే సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద, కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద జల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద జల్లాడు. ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకుని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీదేవి తెల్లబోయింది. ఆమె కూడా తామర పువ్వుతో చేసిన విసనకర్ర తెచ్చి కుచేలునికి విసురుతోంది. ఆ గాలి ఒంటికి తగిలి కుచేలుడు సేద తీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడినటువంటి దీపాలను ఆయన నీరాజనం ఇచ్చాడు. తర్వాత ఎంతో సంతోషంగా కుచేలుని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతిలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమంలో అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు. ఏమి తపంబు చేసినగో ఈ ధరణీ ద్విజోత్తముండు తొలుజామున యోగి విస్ఫుర దుపాస్యకుడై తనరారు నీ జగత్యామి రమాదినాథు నిధితల్పమున్ వసించి ఉన్నవాడి మహనీయమూర్తి కెనయే మునిపుంగవులెంతవారులన్. ఏమాశ్చర్యము, ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూసాం, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూసాం. అందరినీ దర్బార్ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడేవాడు కృష్ణుడు. అంతేకాని ఈ బ్రాహ్మణుడు వస్తే దరిద్రుల్లో ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో, మహాయోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మడికి ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణులు దాని మీద కూర్చోవడమా, అసలు ఈయనెవరు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలా కాలం వేదం నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలి అయి ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలోనే ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మ చరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాళ్ళలా నాకు కనపడుతున్నావు, అవునా అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలాలు తానే స్వయంగా తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలుడితోటే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలుతో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కుచేల, ఎవరి దగ్గరైనా వెడితే ఏమైనా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపం అని అనేవారు. మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు అని గబగబా కుచేలుని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గుపడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు.
ఆయనకు తానేమిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్నటువంటి అటుకులను చూశాడు. కుచేల, చాలా ఐశ్వర్యవంతుడు అని నాకు చాలామంది కానుకలు పట్టుకు వచ్చి ఇస్తూ ఉంటారు. అవి వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కాదు, తమకు ఉన్నాయని ఆడంబరంతో తెచ్చి ఇచ్చినటువంటి కానుకలు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొబ్బరి నీళ్లను కానీ ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చి ఇచ్చిన వాడికి పెద్దపీట వేస్తాను, ఆడంబరంలోకి తెచ్చి ఇచ్చిన వాడికి పక్కన పెట్టేస్తాను అని కుచేలుల వద్ద అటుకుల మూటను తీసుకుని విప్పి పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. అలా వేసుకునేసరికి 14 భువనభాండంలో ఉన్న సమస్త జీవరాశుల కడుపుల నుండి బ్రేవుమని తేల్చాయి. కృష్ణుడు ఇంకా ప్రీతితో ఆగక మరి ఒక పిడికెడు తీసి పోసుకోబోతున్నాడు. వెంటనే రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చెయ్యి పట్టుకుని, కృష్ణ, మీరు తిన్నది చాలు. ఇహలోకమునందు 10 తరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకా పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకా చాలు అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుంటుంది అన్న కోరిక మాత్రం ఆయనకు కలగలేదు. ఈశ్వరుని సేవ చేయడం తన జీవితానికి ధన్యమనే చేశాడు. దానివల్ల బ్రహ్మజ్ఞానుడు అయ్యాడు తప్ప ఆయనకు మాత్రం మనసులో ఏ కోరిక లేదు. తాను ఇంత దరిద్రంలో ఉన్న ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలన్న భ్రాంతికి కూడా కుచేలుడికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడుగుతోంది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు కదా. కుచేలుడు తెల్లవారుజామున లేచి మరల తనకు ఉన్న మాసిపోయిన దుస్తుల్ని ధరించి, కృష్ణ, నేను వెళ్ళొస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ గడప దాటి బయటికి వచ్చి కుచేలుడికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన ఇంటిదారి పట్టి నడిచి వెళ్ళిపోతూ, ఏమి నా భాగ్యమో, ఏ పరమాత్మ దర్శనం కోసం అని కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా? నేను తెచ్చిన అటుకులు తిన్నాడా? నా సకుడికి ఏమి సౌజన్యము? నాకు ఇంతకన్నా జీవితంలో ఏం భాగ్యం కావాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మ సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అలా అయినా తనకు మిక్కిలి భేదవాడుగా ఉన్నాడని గ్రహించి సంపదనివ్వవచ్చు, కానీ ఇవ్వలేదే అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకు ఎప్పుడూ గుర్తుంటాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన నేను మర్చిపోయి పాడైపోతానేమో అని దరిద్రంలోనే ఉంచి ఆయన నా మనస్సులో ఉండిపోయేటట్టుగా నాకు వరం ఇచ్చాడేమో అని అనుకున్నాడు. తన ఇల్లున్న చోటకు వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యచంద్రులు ఏకకాలం నందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనబడింది. ఆ సౌధానికి చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారకులు అటు ఇటు తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా రత్నరాశుల పోగులు పడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషుందో తన పూరి ఇంటి స్థానంలో అతిపెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఆయన చూడగానే పరిచారకులు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయన్ని మేళతాళాలతో లోపలికి తీసుకెళ్లారు. అది తన ఇల్లేనని తెలుసుకున్నాడు కుచేలుడు. తన భార్య పట్టు వస్త్రాలను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణాలను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్ళకు నమస్కరిస్తూ వారి పూర్వీకుడు స్వామి కృప వలన ఇలా అయిపోయిందని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యం ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యం అనుభవించినా మనసులో మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యాలు అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్యా బిడ్డలు పొందారు. ఇంత పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానం ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడైన కుచేలుని సంపత్తి కలవారిగా కృష్ణ పరమాత్మ చేసినట్టు ఈ ఆఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదముల యందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షం పొందుతారు అని ఈ ఆఖ్యానానికి ఫలశ్రుతి చెప్పింది.
ఇంతటితో ఈరోజు భాగవతం స్వస్తి.